ఉక్కు నరాలు కలిగిన 100 మంది యువత ఉంటే దేశ స్థితిగతులను పూర్తిగా మార్చివేసేందుకు సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి ఒక సవాలు చేసిన ఘనత వివేకానందునికే దక్కింది. మరి అంత గొప్ప నాయకులను ఆదర్శంగా తీసుకొని భారతదేశంలోనే అత్యధికంగా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేని యువత భారతదేశంలో ఉన్నారు. ఇప్పుడు ఆ యువత వివేకానంద చూపిన దారిలో నడిస్తే మన భారతదేశం ప్రపంచ స్థాయిలోనే అగ్రగామిగా నిలిచే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడున్న యువతకు మరి చెడు వ్యసనాలను వదిలి తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకొని ఆయన చూపిన మార్గంలో నడిస్తే వారి భవిష్యత్తు బాగుంటుంది, దేశము గర్వించేందుకు అవకాశం ఉంటుంది. అటువంటి యువతలకు తీర్చిదిద్దాల్సిన బాధ్యత భారత పౌరులపైన ఉంది, టీచర్స్ పైన ఉంది. స్కూల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి మంచి సరియైన విద్యాబోధన చేసి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తే రాబోయే కాలంలో భారతదేశం అత్యున్నత స్థాయికి చేరేందుకు అవకాశం ఉంటుంది. ఓటు స్టూడియో. మనోధైర్యం, దృఢ సంకల్పంతో యువత ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడంతో పాటు దేశానికి మంచి పేరు సంపాదించవచ్చని సామాజిక కార్యకర్త శ్రీకాంత్ స్పష్టం చేశారు. ఇక వివేకానంద స్వామి ఆదర్శంగా సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు కృషి చేయడం సంతోషంగా ఉందని వివరించారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. ఇక రాజకీయంగా ఎదిగే దేశం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అన్నారు. యూత్ డే సందర్భంగా శ్రీకాంత్తో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్. దేశం ముందుకు సాగాలన్నా, అభివృద్ధిలో ఎదగాలన్నా యువతదే కీలక పాత్ర. ఆ యువతకు స్ఫూర్తి ఎవరు? వివేకానంద. ప్రపంచాన్ని సైతం తన గుప్పిట్లో పెట్టుకొని మాటలతో దేశాన్ని తీర్చిదిద్దిన ఘనత ఆయనకే చెందుతుంది. అటువంటి భారతదేశంలో ఉన్న యువతకు ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగితే మరి భారతదేశము ప్రపంచ స్థాయిలో ఉన్న అన్ని దేశాల కంటే కూడా ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది. యూత్ డే సందర్భంగా ఆయన గురించి వివరాలు తెలుసుకుందాం. వివేకానంద స్వామి స్ఫూర్తితో ముందుకు సాగుతూ సమాజానికి తన వంతు సేవ చేయాలి, ఆయన ఆదర్శంగా తీసుకొని ఒక మార్పుకు శ్రీకారం చుట్టారు. అది ఒక యువకుడిగా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ అదే యువత అదే రక్తంతో, అదే ఉడుకు రక్తంతో సమాజంలో అనేక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు శ్రీకాంత్. ఒక అడ్వకేట్గా, ఒక యువకుడిగా, ఒక నిరుద్యోగిగా ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజల్లో ఒక కొత్త రాజకీయ వ్యవస్థకు తన ఒక అంకురార్పణ చేసుకొని ముందుకు సాగుతున్నాడు. మరి ప్రపంచ యువత దినోత్సవం మరి వివేకానంద స్వామి బర్త్డే సందర్భంగా ఆయనతో మనం ఒకసారి మాట్లాడదాం. ముఖ్యంగా మీకు ఈ ప్రపంచ యువతకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? మీరు వివేకానందుడి స్ఫూర్తిగానే ముందుకు సాగుతున్నారు. ఒక అడ్వకేట్గా, ఒక యువకుడిగా, ఒక నిరుద్యోగిగా సమాజంలో మార్పు కావాలని కోరుతున్నారు. మీకు ఆదర్శం ఎవరు? ఇంత పెద్ద కార్యక్రమం చేయడానికి గల కారణాలు ఏంటి? ముఖ్యంగా మీ ఛానల్ ద్వారా రాష్ట్ర, దేశ, ప్రపంచ ప్రజలకి యువజన దినోత్సవ శుభాకాంక్షలు. నరేంద్రనాథ్ దత్తా అని స్వామి వివేకానంద యొక్క నిజం పేరు చాలా తక్కువ మందికి తెలుసు. కానీ వారు వివేకానందగా ఎలా మారారు, పరమ పూజ్య రామకృష్ణ పరమహంస గురువుగారు వారిని వివేకానందగా ఏ విధంగా తీర్చారు అనే ఒక ఉక్కు సంకల్పాన్ని మేమందరం కూడా వారి జీవిత చరిత్ర చదివితే మాకందరూ కూడా వారి యొక్క ఆలోచనలు మాలో మమకమై ఈరోజు సమాజంలో మేము కూడా ఉక్కు నరాలు ఉన్నటువంటి యువకులం అందరం కూడా భాగస్వామ్యం కావాలనే ఆలోచన మా మెదడడం జరిగింది. అదే స్ఫూర్తిగా గత 7 సంవత్సరాల క్రితం స్వామి వివేకానంద యువసేన అనే ఒక ఆర్గనైజేషన్ని మేమందరం కూడా స్థాపించి ఆ యువసేన ఆధ్వర్యంలో శిక్ష, భిక్ష, రక్ష అనే ఒక సంకల్పాన్ని ఎంచుకోవడం జరిగింది. ముఖ్యంగా మీరన్నట్టు మాకు స్ఫూర్తిదాత స్వామి వివేకానంద. సో వారైతే అన్నారో బలమైన భుజాలు ఈ దేశాన్ని చాలా ఎత్తుగా నిలుపుతాయి అని చెప్పేసి వారిచ్చేటువంటి మాటలు మనల్ని నిత్యం స్ఫూర్తి నింపుతూనే ఉంటాయి. అదే స్ఫూర్తిగా స్వామి వివేకానంద యువసేన స్థాపించాం. అందులో భాగంగా వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మా అన్నగారు దేవరూపల భానుకుమార్ గారు దాంట్లో మా అందరినీ భాగస్వాములు చేయడం, మేమందరం కూడా ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉండడం, క్రమేణా 6 నెలలకి వారు చనిపోవడం. స్వామి వివేకానంద అన్నారు, మనం చనిపోయినాక కూడా మనం ప్రజల్లో బతకాలంటే మన ఆలోచనలు మాత్రమే దానికి కారణమని. సో అదే స్ఫూర్తిగా అన్నగారు రోడ్ యాక్సిడెంట్లో చనిపోతే బ్రెయిన్ డెడ్ అయితే వారి యొక్క 6 అవయవాలని 6 వ్యక్తులకి జీవనదాన్ ద్వారా అమర్చడం జరిగింది. తద్వారా స్వామి వివేకానంద యువసేన యొక్క సంకల్పాన్ని, వివేకానంద ఆలోచనని మేము ముందుకు తీసుకోవడానికి అన్నగారి యొక్క
అవయవాలు కూడా అంటే అవయవదాన స్ఫూర్తి కూడా నిలవడం జరిగింది. ఇదే బస్తీ కేంద్రంగా సుమారుగా 100 మంది తమ మరణానంతరం తాము కూడా అవయవదానం చేస్తామనే ఒక సంకల్పాన్ని తీసుకోవడం జరిగింది. ఇవన్నిటికి కారణం ఉక్కు నరాలైన యువకులే ఈ దేశానికి నాంది అని చెప్పేసి వివేకానంద యొక్క మాటలే మమ్మల్ని స్ఫూర్తినిచ్చాయి. ముఖ్యంగా యువకులందరూ కూడా జ్ఞానంతో ఉన్నారు కానీ సంస్కారవంతంగా లేరు. సో సంస్కారం పడిపోతా ఉన్నాయి, సంస్కార విలువలు పడిపోతూ ఉన్నాయి. ఏదైతే వివేకానందుడు చికాగో కాన్ఫరెన్స్లో మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని 2 పదాలు చెప్తే 3000 మంది 3 నిమిషాలు చప్పట్లు మారుమోగించడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యువతలో రాజకీయాలకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. మీలాంటి యువత రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎక్కువ మార్పులు చేర్పులు చేసేందుకు అవకాశం ఉందంటారు? తప్పకుండా యువకులందరూ రాజకీయంలో రావాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో యువకులే చాలా అవసరం. ఇంగ్లీష్లో ఒక స్లోగన్ ఉన్నది, యంగ్ మెన్ ఆర్ డైయింగ్ ఇన్ వార్ బట్ ద ఓల్డ్ మెన్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ ది వార్. అంటే ముసలి వాళ్ళు చర్చలు చేస్తున్నారు, యువకులు చచ్చిపోతున్నారు. అలా కాదు, యువకులు ఈరోజు రాజకీయంలో వచ్చి చర్చలు చేయాలి. ఆధునిక యుగంలో తమ యొక్క మానసికతతో ఈరోజు ఈ యొక్క ప్రపంచాన్ని ముందు నడపాలి. దాంట్లో భారతీయులు ప్రథమంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. దానికి వేదికగా రాజకీయం, అదే స్ఫూర్తిగా నేను సైతం అంటూ మేము కూడా పోయిన ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ప్రజల్లోకి వెళ్ళాం, మా యొక్క ఆలోచనల్ని పంచడం జరిగింది. మేము ఎందుకు రాజకీయంలో రావాలనుకుంటున్నాం, ఎందుకు మీకు సేవ చేయాలనుకుంటున్నాం అంటే రాజకీయం అనేది మా జన్మ హక్కు. ఇది మీ అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ముక్కు నరాలన్నటువంటి యువకులకి మీరు రాజకీయంగా అవకాశం ఇస్తే మీకు దృఢమైన సంకల్పంతో ఒక ఆధునిక ఆలోచనతో మీకు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. మేము కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు పరిస్థితులు అంటే భారతదేశంలో యువత ఎక్కువగా ఉంది ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే. ఈ యువతను సరైన విధంగా వినియోగించుకుంటే భారతదేశం అగ్రగామిగా నిలవగలదా? తప్పకుండా యువకులు ముఖ్యంగా మనం ఆధునిక సంబంధించి విషయాలపై పరిజ్ఞానం పెంపొందించుకోవాలి, కానీ ఆధునిక అలవాట్లకు పోవద్దు. ఈ దేశం సంస్కారవంతమైనటువంటి దేశం. ఈ దేశం సంస్కారవంతమైనటువంటి విలువలతో కూడినటువంటి ప్రదేశం. ఈ దేశంలో సంస్కారానికి చాలా పెద్దపీట వేసినాం. ఎందుకంటే నా దేశం అంటే కట్టుబొట్టు. సో అలాంటి ఒక కట్టుబొట్టిన రోజు మనం అందరం మర్చిపోయి ఈరోజు డ్రగ్స్ కేంద్రంగా ఈరోజు మనం ఉన్నటువంటి హైదరాబాద్ యొక్క పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఈరోజు ఏ విధంగా యువకులు డ్రగ్స్ కావచ్చు, మద్యపానాన్ని కావచ్చు, చెడు అలవాట్లకు కావచ్చు, సోషల్ మీడియాలో చెడు పనులకు కానీ ఏ విధంగా ప్రేరేపమవుతుందో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడైనా సరే యువకులారా, మీరు స్వామి వివేకానంద యొక్క ఆలోచనని మీలో పెంపొందించుకోండి, వారి జీవిత చరిత్రను పఠనం చేయండి. యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒక యువకుడిగా మీరు రాజకీయాల్లో ఉన్నారు, అడ్వకేట్గా ఉన్నారు, నిరుద్యోగుల కోసం తరపున పోరాటం చేస్తున్నారు. ఈ యువతకి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం? ముఖ్యంగా యువకులారా, మన దేశంలో చాలా జ్ఞాన సంపద ఉంది. వాళ్ళందరూ కూడా యువకులే. నూనుగు మీసాల భగత్ సింగ్ కావచ్చు, చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, రాజ్గురు సుఖ్దేవ్ కావచ్చు, స్వామి వివేకానంద కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు, వీరందరూ కూడా యువకులుగానే ఈ యొక్క ప్రపంచ పటంలో తమ జ్ఞానశక్తిని, తమ శ్రమశక్తిని వినియోగించుకొని భారత రత్నాలుగా ఈరోజు చరిత్రలో మెలిగిపోయారు. కాబట్టి యువకులారా, మన జ్ఞాన సంపద మన దేశంలోనే ఉన్నది. వారి చరిత్రని మనం తప్పకుండా పఠించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా చెడు అలవాట్లు, ముఖ్యంగా చెడు అలవాట్లకి మీరు చాలా దగ్గర అవుతా ఉన్నారు. చెడు అలవాట్లను దూరం చేసుకోవాలంటే ఈ యొక్క మహనీయుల యొక్క చరిత్రని కనుక మీరు చదివితే, ముఖ్యంగా వీర్ సావర్కర్ కావచ్చు, కాలాపాని ప్రాంతంలో వీర్ సావర్కర్ అనుభవించుడు మన స్వాతంత్రం కోసం ఏ విధంగా అనేది ఒకసారి మీరు చదివితే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. మన తాతలు మనకిచ్చినటువంటి ఆస్తి త్యాగం. ఆ త్యాగాన్ని నిజం చేయాలంటే స్వతంత్ర కాక్షతో స్వేచ్ఛని నువ్వు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే తప్పకుండా 3 రంగుల జెండా రెపరెపలాడుతుంది. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. మొత్తం మీద అంటే ఒక దృఢమైన సంకల్పంతో మనం ముందు సాగాలి. యువత ఏదైతే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉన్నారు, త్యాగం చేసిన వారు ఉన్నారు, వారి త్యాగాలను స్మరించుకోవాలి. వారు చేసిన త్యాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. పుస్తకాల్లో ఉన్న ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకొని ముందుకు సాగితే ఈ యువత, నేటి యువత పెడదారిన కాకుండా సరైన మార్గంలో ముందుకు సాగి దేశం కోసం, దేశాన్ని అంటే దేశ పటాన్ని కావచ్చు, జాతీయ పటాన్ని కావచ్చు, ప్రపంచ దేశాలకు చాటి చెప్పే అవకాశం ఉంటుందంటున్నాను.